నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 28, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము సూర్యోదయ సమయము ఉదయం 6:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:46 ఈరోజు తిథి అష్టమి ఉదయం 11:56 వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:32 వరకు. తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో 8:12 నుంచి రాత్రి 9:44 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:18 నుంచి సాయంత్రం 5:02 వరకు. రాహుకాలము సాయంత్రం సమయంలో 4:24 నుంచి సాయంత్రం 5:46 వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 12:17 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:12 నుంచి 6 గంటల వరకు. తదుపరి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:22 నుంచి ఉదయం 6:54 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. డిసెంబర్ 28, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మేషంలోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కానీ తొందరపాటు నిర్ణయాల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక స్థిరత్వం కూడా కొంత మెరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే బాధ్యతలు బరువులు ఈరోజు మీకు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది మీరున్న ప్రాంతంలో. అయితే ఏ రంగంలో అయితే ఉంటారో ఆ రంగంలో మీకు అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆర్థిక స్థిరత్వం కూడా గతం కన్నా ఈరోజు మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. అయితే పరిహారంగా మీకు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక ఈ అంగారకుడికి సంబంధించిన గ్రహదోషాలు ఏమైనా జాతకంలో ఉండి ఉంటే కనుక అవి సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గురుబలం అధికంగా ఉండడం మూలంగా ధనము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము ఈ మూడు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. మెరుగ్గా ఉండేందుకు కూడా గోచరిస్తోంది. అయితే పెట్టుబడులకు ఈరోజు అత్యంత అద్భుతమైన రోజు. ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, సేవింగ్స్ చేసుకోవాలన్నా ఈరోజు చేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే దైవబలం కూడా మీకు ఈరోజు చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. ఏవైనా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. అయితే విద్యార్థులకు శుభ ఫలితాలు అందుకుంటారు. పరిహారంగా ఈరోజు పసుపు, బెల్లము, వస్త్రము ఈ మూడు కూడా దానంగా ఇచ్చుకున్నట్టయితే మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుబలము ఇంకా పెరిగే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము గోచరిస్తున్నది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధుడు వక్రంగా ఉండడం మూలంగా మాటల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. మీరు ఉన్న ప్రదేశంలో మాటల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే డాక్యుమెంట్స్ సైన్ విషయంలో కానీ లేదా టెండర్లు వేసే విషయంలో కానీ ఇలా దేనికైతే మీరు అగ్రిమెంట్స్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ప్రామిసరీ నోట్సు ఇలాంటి డాక్యుమెంటేషన్కు సంబంధించిన విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే మిత్రుల ద్వారా లాభం కనబడుతోంది. ప్రయాణాలు శుభప్రదంగా ఉండబోతున్నాయి. పరిహారంగా మీరు బుధగ్రహ అనుగ్రహం కోసము పచ్చ వస్తువులు కానీ, పచ్చ పళ్ళు కానీ, కాయగూరలు కానీ, లేదా అంటే పచ్చ ఆకుకూరలు కానీ ఇలా ఆకుపచ్చకు సంబంధించిన వస్తువులు కానీ ఏదైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ
రాశి వారికి మనసు కొంచెం ఈరోజు అశాంతిగా ఉండడము, కొంత ఇబ్బందికరంగా ఉండడము గోచరిస్తున్నది. కుటుంబపరమైన బాధ్యతలు పెరగడము, మొయ్యలేనటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. రుణ బాధలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అదే ఉద్యోగపరంగా ఒత్తిడి కొంత తగ్గుముఖం పడుతుంది. ఇదివరకంతా ఉండకపోయినా కొంత తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగిపోయిన ఏరియర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, కొంత ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి పాలను అర్ఘ్యంగా ఇవ్వండి. అర్ఘ్యము అంటే కనుక వెండి చెంబుతో వెండి చెంబు కానీ వెండి గ్లాస్తో కానీ పాలను తీసుకొని సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఆ పాలను ఏదైనా ఒక గిన్నెలో కానీ లేదా మొక్కలో కానీ పోసినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలు మీ జాతకంలో తెలియకుండా ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సంఘంలోనూ మీరున్న ప్రదేశంలోనూ పరువు ప్రతిష్టలు పెరగడంతో పాటు మీ యొక్క కష్టాన్ని గుర్తించే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు మీ పై అధికారులు మీ యొక్క సమస్యను కానీ మీ కష్టాన్ని కానీ మీ యొక్క పని తీరును కానీ మెచ్చుకొని ఏదైనా ఒక అంశంలో మీకు ఫేవర్ చేసే అవకాశము ఎక్కువ శాతం కనబడుతోంది. ప్రభుత్వ పనులు ఏవైనా మీకు పెండింగ్లో ఉంటే అవి త్వరగా తీరిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆదాయంలో కొంత అంటే వచ్చే రాబడిలో కొంత ఎక్కువ శాతము ఆదాయ మార్గాలు పెరగడం కానీ ఆకస్మిక ధనము రావడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సంతానం వల్ల సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయము ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ ఫలితం కూడా అంతే స్థాయిలో వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులు మాత్రము ఈరోజు పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. వ్యాపార విస్తరణ అయితే మాత్రం చేసుకోవచ్చు. అయితే ఆర్థికంగా కొంత లాభాలు వచ్చే అవకాశము, అంటే ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, లేదా ఇవ్వవలసిన బాకీలు వాళ్ళు లేదా చెల్లించవలసిన బిల్స్ కానీ ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా తులసి మొక్కకు నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్ర బలం వల్ల ప్రేమ దాంపత్యము గతం కన్నా మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా అంటే అగ్రిమెంట్స్ కానీ ఏవే చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే కళారంగంలో ఉన్న వాళ్లకు ఈరోజు అత్యద్భుతంగా ఉంది. మీరు ఊహించని స్థాయికి చేరేందుకు అవకాశాలు వస్తాయి. దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఈరోజు పరిహారంగా మీరు మహాలక్ష్మి కవచాన్ని చదువుకున్నట్టయితే అవకాశాల పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఈరోజు చాలా బాగా ఉండబోతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, ఆర్థికంగా లాభాలు కనబడుతున్నాయి. రుణాలు తీర్చుకునేందుకు అవకాశాలు కనబడుతోంది. కుటుంబంలో ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత సంతోషానికి గురి చేస్తుంది. అయితే మనోధైర్యం పెరగడంతో పాటు శత్రువుల మీద విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే పరిహారంగా మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శివాలయంలో కానీ మీ యొక్క గృహంలో కానీ 5 నిమిషాల పాటు ఎన్ని వస్తే అన్ని చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్య బలం వల్ల మీలో నాయకత్వ లక్షణాలు, నాయకత్వ గుణాలు పెరగడంతో పాటు మీరు పనిచేస్తున్న సంస్థల్లో మీ పనికి గుర్తింపు రావడంతో పాటు ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ ప్యాకేజీ కానీ పెరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. మరీ ముఖ్యంగా పదోన్నత సూచనలు కూడా గోచరిస్తున్నాయి. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. దైవ సేవలో మనసు ఉండాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు 5 నిమిషాల పాటు ధ్యానం చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే ఖర్చులు కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశము, బంధువుల ద్వారా కావచ్చు, మిత్రుల ద్వారా కావచ్చు, అనవసరమైన ఖర్చులు వస్తాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు చెప్పదగిన మంత్రము గురుగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే ఉదయం పూట మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి.
ఈ రాశి వారికి స్థానచలనము లేదా ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, అది ఉద్యోగంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, లేదా అంటే ఇంట్లో కూడా కావచ్చు. అంటే వేరే గృహం మారడం కానీ, వేరే ఉద్యోగం కానీ, వేరే వ్యాపారం కానీ, ఇలాగా స్థాన చలనాలు అనేది ప్రస్ఫుటంగా కనబడుతోంది. అయితే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాలు వెళ్ళినట్టయితే జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఏదైతే అది అన్నట్టుగా నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. సాధారణంగానే ఉండబోతుంది. అది మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నీలిరంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని బలంగా ఉండడం వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సామాజిక గౌరవం కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. స్నేహితుల ద్వారా ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. గోచార రీత్యా బలం తగ్గినప్పటికీ గురువు యొక్క అనుగ్రహం తోడుంటుంది. చక్కని ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. నమస్తే.